సిక్స్త్ క్లాస్ సైన్స్ థర్డ్ చాప్టర్. వర్షం ఎక్కడి నుంచి వస్తుంది? అసలు వర్షం ఎక్కడి నుంచి వస్తుందని మనం చూద్దాం. పటం 1లో చూసినట్లయితే ఇక్కడ గొడుగు ఉంది. ఇక్కడ ఈ చిన్న పిల్లలకు రమ్య సౌమ్య బడికి వెళ్ళేందుకు సిద్ధమవుతున్నారు. గొడుగు తీసుకుని వెళ్ళమని వాళ్ళ అమ్మ సలహా ఇచ్చింది. వర్షం కురవడం లేదు కదా, గొడుగు ఎందుకని రమ్య తల్లిని అడిగింది. ఆమె ఆకాశంలో చూస్తే ఆకాశం మబ్బు పట్టింది, గాలి కూడా వీస్తుంది, వాన కురిసేలా ఉంది అని చెప్పింది. అసలు వర్షం ఎప్పుడు వస్తుంది, ముందే అమ్మకి ఎలా తెలుస్తుంది అని ఆశ్చర్యంతో వాళ్ళిద్దరు బడికి బయలుదేరారు. వర్షాలు ఎందుకు కురుస్తాయి, ఈ వర్షాలు ఎక్కడి నుండి వస్తాయి, వర్షం రావచ్చని అమ్మ అలా ఎలా ఊహించింది, ఆకాశంలో ఏర్పడే మేఘలాంటి వర్షం కురిపిస్తాయా? గాలి ఎండలాగా వర్షం కూడా ఒక సహజమైన అంశం. వర్షాకాలంలో సాధారణంగా వర్షాలు కురుస్తాయి. ఆకాశం మేఘావృతంగా ఉంటే వర్షం కురవచ్చని మనం సాధారణంగా ఊహిస్తాం. కానీ మేఘాలు ఉన్న ప్రతిసారి వర్షం కురవదు. ఒక్కోసారి హఠాత్తుగా వర్షం కురుస్తుంది. మేఘాలు ఎందుకు వర్షిస్తాయి? ఇవన్నిటి గురించి మనం తెలుసుకుందాం. ఇలా మేఘాలు, వర్షాల గురించి అర్థం చేసుకోవడానికి ముందుగా మనం నీటిని గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నీరు రూపాలు. నీరు ఎన్ని రూపాలు ఉంటాయంటే 3 రూపాలు ఉంటుంది. ఇంపార్టెంట్. ఒకటి ఘన రూపం. నీరు గట్టిగా గడ్డకట్టినట్లుగా ఉంటే దాన్ని మనము మంచుగడ్డ అని పిలుస్తాం. దీన్ని నీటి ఘన పరిమాణం, వాల్యూమ్, నీరు యొక్క ఘన పరిమాణం అంటాం. మంచుగడ్డలు. మంచు ప్రకృతిలో సహజంగా ఏర్పడుతుంది. మనం నీటిని మంచుగడ్డగా మార్చాలంటే ఏం చేయాలి? వాన చినుకులు గంటకు 7 నుంచి 18 మైళ్ళ వేగంతో ప్రయాణిస్తాయి. గంటకు 7 నుంచి 18 మైళ్ళ వేగంతో ప్రయాణిస్తాయి. మరి ద్రవరూపం. ఇంతకుముందు ఘనరూపం, ఇప్పుడు ద్రవరూపం. మంచును ఆరు బయట ఉంచితే ఏమవుతుంది? అది నీరుగా మారుతుంది. ఒకవేళ మనం మంచుగడ్డను వేడి చేస్తే అది నీరుగా మారుతుంది. అంటే నీరు ద్రవరూపంలో మహాసముద్రాలు, సముద్రాలు, సరస్సులతో, నదులలో నిల్వ ఉంటుంది. భూగర్భంలో నీరు ఏ రూపంలో ఉంటుంది? మనకు ద్రవ రూపంలో ఉంటుంది. అంటే నీరు ద్రవ రూపం. మరి వాయు రూపం. వాయు రూపం అంటే ఏంది? నీటిని వేడి చేస్తే వాయు రూపంలోకి వెళ్ళిపోతుంది. నీటి వాయు రూపమే నీటి ఆవిరి. ఇది మన చుట్టూ ఉండే గాల్లో ఉంటుంది. నదులు, సముద్రాల్లో నీరు వేడెక్కి నీటి ఆవిరిగా మారుతుంది. మంచుగడ్డను వేడి చేస్తే నీరుగా మారుతుంది. నీటిని వేడి చేస్తే ఆవిరిగా మారుతుందని మనకు తెలుసు. అలాగే నీటి ఆవిరిని చల్లబరచడం వల్ల అది నీటిని పొందవచ్చు. నీటిని ఇంకా చల్లబరిస్తే మంచుగా మారుతుంది. ఇక నీటి ఆవిరి వాయు రూపం. మంచును వేడి చేస్తే నీరు అవుతుంది. నీరును వేడి చేస్తే నీటి ఆవిరిని అవుతుంది. మరి నీటి ఆవిరిని చల్లబరిస్తే నీరు అవుతుంది. మరి నీరుని ఇంకా చల్లబరిస్తే మళ్ళీ మంచు అవుతుంది. కనుక నీటికి ఉండే ఈ 3 రూపాలు ఒక రూపం నుండి మరో రూపానికి మార్చగలమని వీలుగలిగినవి మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, బాష్పీభవనం అంటే ఎగురుట అంటాం. మేఘాలు ఏర్పడడం. బాష్పీభవనం. ఇప్పుడు బట్టలు ఆరేసి నుంచి అందులో నుంచి నీరు అనేది ఆవిరైపోతుంది. తడి దుస్తులను ఎండలో ఆరవేసినప్పుడు బట్టల్లో ఉన్న నీరు ఏమవుతుంది? మనం దుస్తులు త్వరగా ఆరబెట్టాలనుకున్నప్పుడు వాటిని రెపరెపలు ఆడించడమో లేదా ఫ్యాన్ కింద ఉంచడమో చేస్తుంటాం. బట్టల్లో నీరు ఎండకు మాత్రమే ఆవిరవుతుందా? ఇంకేమైనా కారణాలు ఉంటాయి? వర్షం కురిసిన తర్వాత తడిసిన రోడ్లపైన, ఇంటి పైకప్పులపైన, ఇంకా ఇతర ప్రదేశాల్లో నిలిచిన నీరు కొంత సమయం తర్వాత ఆవిరైపోవడం మీరు చూసి ఉంటారు. ఒక గిన్నెలో నీటిని తీసుకుని స్టవ్ పైన ఉంచి వేడి చేస్తే ఆ నీటి ఉపరితలం నుండి నీటి ఆవిరి వెలుపలికి రావడం మీరు గమనించే ఉంటారు. వేడి చేయడం వల్ల నీరు నీటి ఆవిరిగా మారి గాల్లో కలిసిపోతుంది. తడి దుస్తులో ఉన్న నీటి విషయంలో కూడా ఇలాగే జరుగుతుంది. నీటిని నీటి ఆవిరిగా మార్చే ప్రక్రియను ఏమంటామంటే బాష్పీభవనం. నీటిని నీటి ఆవిరిగా మార్చే ప్రక్రియను బాష్పీభవనం, ఎగురుట అంటాం. నీటిని కొంచెం వేడి చేస్తే వెచ్చబడతాయి, ఇంకా వేడి చేస్తే మరుగుతాయి, మరికొంత వేడి చేస్తే ఆవిరై పూర్తిగా నీటి ఆవిరిగా మారిపోతాయి. వాన చినుకు ఆకారం నిజానికి మనం కనిపిస్తున్నట్లుగా గుండ్రంగా అసలు ఉండదు. మేఘం నుంచి జారిపడుతున్నప్పుడు అలా కనిపిస్తుంది మాత్రమే. అంటే నీళ్లు గ్రహించే ఉష్ణ పరిమాణం బాష్పీభవనాన్ని ప్రభావితం చేస్తుందని అర్థం చేసుకోవచ్చు. అంటే నీళ్లు గ్రహించే ఉష్ణ పరిమాణం బాష్పీభవనం ప్రభావితం చేస్తుందని అర్థం చేసుకోవచ్చు. కనుక నీరు అధిక ఉష్ణాన్ని పొందితే అది త్వరగా ఆవిరవుతుందని మనం చెప్పవచ్చు. నిత్య జీవితంలో మీరు చాలా సందర్భాల్లో నీరు బాష్పీభవనం చెందడాన్ని గమనించి ఉంటారు. ఏ సందర్భంలో నీరు ఆవిరిగా మారడానికి గుర్తించారో మీ స్నేహితులతో చర్చించండి. భూమిపై బాష్పీభవనం సహజంగా జరిగే ప్రక్రియ. నీటి వనరులైన సముద్రాలు, మహాసముద్రాలు, నదులు, కుంటలు మొదలైన ఉపరితలం నుంచి నిరంతరంగా నీరు బాష్పీభవనం చెందుతూ ఉంటుంది. సూర్యరశ్మి వల్ల వీచే గాలి వల్ల వాటిలో నీరు నీటి ఆవిరిగా మారుతుంది. బాష్పీభవనం, ఎగురుట చెందిన తర్వాత నీరు ఏమవుతుంది? బాష్పీభవనం వల్ల ఏర్పడిన నీటి ఆవిరి గాలిలో చేరుతుంది. గాలిలాగే నీటి ఆవిరిని కూడా మనం చూడలేము. గాలిలో బాష్పీభవనం ద్వారా చేరిన నీటిని అవి మేఘాలుగా మారుతాయి. అలాగే సాంద్రీకరణం. శీతాకాలంలో బాగా మంచు కురిసి చలిగా ఉన్న రోజు ఉదయాన మనం మాట్లాడుతున్నప్పుడు నీటిలో
నోట్లో నుండి చిన్న చిన్న మేఘాలు పొగలు రావడం చూస్తుంటాం. శీతాకాలంలో మన నోటి నుంచి వదిలే గాలి కంటే బయటి వాతావరణం గాలి చల్లగా ఉంటుంది. వదిలే గాలిలో ఉండే నీటి ఆవిరి నోటి వెలుపలికి రాగానే హఠాత్తుగా చల్లబడి సూక్ష్మమైన బిందువులుగా మారుతుంది. స్వల్ప ప్రదేశాన్ని పరిమితమై దట్టంగా ఉండే సూక్ష్మ నీటి బిందువులు చిన్న చిన్న మేఘాలుగా మనకు నోటిని ముందు కనిపిస్తాయి. చూసారు కదా ఇలా. శీతాకాలం ఉదయం పూట గడ్డి మీద మొక్కల ఆకుల చివరన చిన్న చిన్న తేమ బిందువులు ఏర్పడి ఉండడం నువ్వు గమనించి ఉంటావు. ఇవన్నీ ఏంటంటే గడ్డి మీద ఉండే తేమ బిందువులు. ఇవన్నీ గడ్డి మీద ఉన్నటువంటి తేమ బిందువులు. వాన చినుకులు ఎలా ఉంటాయంటే 0.02 అంగుళాల నుంచి 0.31 అంగుళాల వ్యాసార్థం ఉంటుంది. సాంద్రీకరణం అంటే ఏంటంటే ఒక గ్లాస్లో కొంత నీరు తీసుకోండి, దానిలో కొన్ని మంచు ముక్కలు కలపండి, కొద్దిసేపటి తర్వాత గమనించండి. గ్లాస్ వెలుపల తలంపైన కొన్ని చిన్న చిన్న నీటి బిందువులు ఏర్పడి ఉంటాయి. ఇలా గ్లాస్లో ఉన్న నీరు మంచు ముక్కల వల్ల చల్లగా మారి గ్లాసును కూడా చల్లబరుస్తుంది. వెలుపల గాలిలో గల నీటి ఆవిరికి గ్లాసు ఉపరితలం కంటే ఎక్కువ వెచ్చదనం ఉంటుంది. ఇది చల్లని గ్లాసు ఉపరితలం తాకి చల్లబడుతుంది. అప్పుడు గాలిలో నీటి ఆవిరి ద్రవీభవించి నీటి బిందువులుగా మారి గ్లాస్ వెలుపల తలంపై ఏర్పడతాయి. నిత్య జీవితంలో మీరు ఎప్పుడైనా నీటి ఆవిరిని నీరుగా మారడం గమనించారా? నీటి ఆవిరి నీరుగా మారే ప్రక్రియనే సాంద్రీకరణము. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. నీటి ఆవిరి నీరుగా మారే ప్రక్రియనే సాంద్రీకరణం అంటాం. అలాగే మేఘాలు, వర్షం గురించి. బాగా ఎండగా ఉన్న రోజుల్లో సూర్యరశ్మి వల్ల భూమితో పాటు సముద్రాలు, మహాసముద్రాలు, నదులు, కుంటలు మొదలైనవన్నీ వాటిలో నీరు కూడా వేడెక్కుతుంది. అప్పుడు నీరు ఏమవుతుందంటే బాష్పీభవనం అవుతుంది, వల్ల నీటి ఆవిరిగా మారుతుంది. అంటే ఇక్కడ ఉన్న నీళ్ళన్నీ ఏమవుతున్నాయి, పైకి అవుతున్నాయి వేడి వల్ల. ఇవన్నీ మేఘాలుగా మారి మళ్ళీ తర్వాత ఇవి ప్రయాణం చేసి ఇక్కడ మళ్ళీ వర్షం పడుతుంది. ఇది జలచక్రం. నీటి ఆవిరి గాలి కంటే తేలికగా ఉంటుంది, అందువల్ల అది వాతావరణంలో పైకి చేరుతుంది. భూతలం నుండి పైకి పోయే కొద్దీ గాలి చల్లబడుతుంది. అలా వాతావరణంలో పైకి చేరిన నీటి ఆవిరి అక్కడ ఉన్న చల్లని గాలిని తాకి సూక్ష్మమైన చిన్న చిన్న నీటి బిందువులుగా మారుతుంది. ఈ సూక్ష్మమైన నీటి బిందువులే గాలిలో తేలుతూ వాతావరణంలో మనకు మేఘాల రూపంలో కనిపిస్తాయి. వంటింట్లో మేఘాలు ఎలా ఉన్నాయి? ఒక పాత్ర తీసుకుని దాన్ని నీరుతో నింపండి. స్టవ్ పైన ఉంచి నెమ్మదిగా వేడిచేయండి. కొద్దిసేపు ఏమవుతుందంటే పరిశీలించండి. పాత్రను ఒక మూతలో మూసివేయండి. కొన్ని నిమిషాల తర్వాత మూతను తొలగించండి. మూత లోపలి తలంపై నీవేమైనా మార్పులు గమనించాం. మూత లోపలి తలంపై ఏర్పడిన నీటి బిందువులను వర్షపు బిందువులతో పోల్చవచ్చా? మూతపైన చల్లని నీళ్లు పోయండి. ఏం జరుగుతుంది? పై రెండు కృత్యాలు చర్చించిన దాన్ని బట్టి ఆవిరి మేఘాలు ఏర్పడంలో సహకరిస్తుందని తెలుసుకోవచ్చు. ఈజిప్టు దేశస్థులు ఎండ నుంచి కాపాడడం కోసం గొడుగును రూపొందించారు. తర్వాత కాలంలో వాన నుండి రక్షణ కొరకు కూడా ఉపయోగించడం వల్ల, అంటే ఫస్ట్ ఎండ కోసమే ఈ యొక్క అంబ్రెల్లాను, గొడుగును రూపొందించారు. వర్షం. మేఘాలు ఒక చోట స్థిరంగా ఉండలేవు. అవి గాలి వీచే దిశకు అనుకూలంగా తరచూ కదులుతాయి. అలా కదులుతూ కొన్ని మేఘాలు కలిసిపోయి అధిక నీటి ఆవిరితో నిండిపోతాయి. ఇలా నీటి బిందులతో నిన్న మేఘాలు గాలి ప్రభావం వల్ల సముద్రంలో నుండి భూతలం వైపు ప్రయాణిస్తూ ఉంటాయి. ఈ మేఘాలు వాతావరణంలో పైపొరలో ఉండే చల్లని గాలిలో చల్లబడతాయి. మేఘాలు లేకుండా వర్షాలు కురవని మనకు తెలుసు, కానీ అన్ని మేఘాలు వర్షాలు కురిపించలేవు కూడా. కనుక వర్షం కురవాలంటే మేఘాల్లో కొన్ని మార్పులు జరగవలసి ఉంటుంది. ఇది ఇక్కడ మేఘాలు, నల్లని మేఘాలు. మరి మేఘాలు మరింతగా చల్లబడినప్పుడు అందులో తేమ బిందువులు పెద్దవై మేఘాలు బరువుగా మారుతాయి. అప్పుడు అవి భూమి వైపుకు దిగుతాయి. ఈ మేఘాల రంగు తెలుపు నుండి బూడిద రంగుకు మారుతూ మనకు నల్లని దట్టమైన మేఘాలు కమ్ముకున్నట్లు కనిపిస్తాయి. ఆ సమయంలో మేఘాల్లోని తేమ బిందువులు మరింత పెద్ద అవుతాయి. మేఘాలు వాటిని ఇక నిలుపుకోలేక తేమ బిందువులు కిందకు రావడం ప్రారంభమవుతుంది. దీన్నే మనము వర్షం అంటాము. వర్షం కురిసే ముందు మేఘాలు భూమి వైపుకు దిగటం, చల్లని గాలి వీచడాన్ని మీరు గమనించే ఉంటారు. బాగా చల్లగా సందర్భంలో నీటి బిందులు చిన్న చిన్న మంచు స్ఫటికాలుగా ఘనీభవించి మనకు మంచు కురుస్తున్నట్లు కనిపిస్తుంది. మరికొన్ని సందర్భాల్లో పెద్ద పెద్ద నీటి బిందులు ఘనీభవించి మంచు ముక్కలుగా కింద పడతాయి. వీటిని మనం వడగండ్లు అని అంటాము. ఋతుపవనాలు. ప్రతి సంవత్సరం కొన్ని నెలల్లో వర్షాలు కురవడం మనం సాధారణంగా చూస్తుంటాం. మన రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో జూన్ నుంచి సెప్టెంబర్ వరకు వర్షాలు కురుస్తుంటాయి. ఎక్కడి నుంచి? జూన్ టు సెప్టెంబర్.
ఈ రోజుల్లో ఆకాశం మేఘాలతో నిండి ఉంటుంది, గాలులు కూడా వీస్తుంటాయి. నైరుతి మూలల నుండి నైరుతి అంటే ఇటు సైడ్, నైరుతి నుండి మూలల నుండి గాలి వీస్తుంది, కాబట్టి వీటిని నైరుతి ఋతుపవనాలు అని అంటారు. అలాగే పరిశ్రమలు, వాహనాల నుండి వెలువడే సల్ఫర్ డయాక్సైడ్ SO2, అలాగే నైట్రోజన్ డయాక్సైడ్ మేఘాలు కలిసి మీదప్పుడు ఆమ్ల వర్షాలు కురుస్తాయి. అంటే SO2 ఉంటుంది, నైట్రోజన్ డయాక్సైడ్ మేఘాలతో కలుషితమైనప్పుడు ఆమ్ల వర్షాలు కురుస్తాయి. అలాగే నవంబర్ నుంచి డిసెంబర్ నెలలో కూడా వర్షాలు కురుస్తాయి. ఈ సమయంలో ఈశాన్య మూలల నుంచి గాలులు వీస్తాయి కాబట్టి దీన్ని ఈశాన్య ఋతుపవనాలు అంటాం. ఈశాన్య ఋతుపవనాలు అని అంటాం. అంటే ఇక్కడ నవంబర్ 11th మంత్ అండ్ 12th మంత్లో ఈశాన్య మూలల నుండి అంటే నై పావ అంటే ఈశాన్యం అంటే ఇక్కడ నుంచి ఫస్ట్ ఇలా వెళ్తుంటాయి, తర్వాత మళ్ళీ రిటర్న్ వస్తాయి. ఈశాన్య ఋతుపవనాలు అంటే ఈశాన్యం నుంచి వస్తాయి కాబట్టి ఈశాన్య ఋతుపవనాలు. ఈ మధ్యకాలంలో ఋతువులకు తగినట్లు వర్షాలు కురవడం లేదని అందరూ అనుకోవడం మీరు వినే ఉంటారు. అసలు జలచక్రం అంటే ఏంది? వర్షం కురిసినప్పుడు కుంటలు, సరస్సులు నిండుతాయి. నీరు చిన్న చిన్న కాలువలుగా ప్రవహిస్తుంది. ఇలాంటివి చాలా కలిసిపోయి పెద్ద పెద్ద ప్రవాహాలుగా మారుతాయి. ఈ పెద్ద పెద్ద ప్రవాహాలు నదుల్లో కలుస్తాయి. నదులు సముద్రాల్లోకి, మహాసముద్రాల్లోకి ప్రవహిస్తాయి. కొంత వర్షపు నీరు భూమిలోకి ఇంకి భూగర్భ జలంగా మారుతుంది. వేసవికాలంలో అధిక వేడి వల్ల ఎక్కువ మొత్తంలో నీరు సముద్రాలు, సరస్సులు, నదులు మొదలైనవి నుంచి బాష్పీభవనం చెంది ఎగిరి నీటి ఆవిరిగా మారుతాయి. ఇది గాలిలో చేరి మేఘాలుగా రూపొందుతాయి. ఈ మేఘాలు చల్లబడి వర్షం కురుస్తుంది. ఇది ఇప్పుడు నీరు ఏమవుతుంది? నీటి ఆవిరిగా మారుతుంది, మళ్ళీ మేఘాలుగా మారుతుంది. మేఘాల నుంచి ఒత్తిడి మళ్ళీ వర్షం, మళ్ళీ అదే సముద్రంలో కలిసిపోతుంది. ఇది జలచక్రం. నీరు బాష్పీభవనం చెంది ఎగిరి నీటి ఆవిరిగా మారటం. నీటి ఆవిరి మేఘాలుగా రూపొందించడం. మేఘాలు తిరిగి సాంద్రీకరణ ద్వారా వర్షంగా కురవడం ఒకదాని వెంట ఒకటి జరుగుతూనే ఉంటుంది. ఈ ప్రక్రియలన్నీ కలిపి మనం ఏమంటామంటే జలచక్రం అంటాం. బాష్పీభవనము, సాంద్రీకరణం ప్రకృతిలో నిరంతరం జరుగుతూనే ఉంటాయి. ఆవిరవుతుంది, బాష్పీభవనం అవుతుంది, మళ్ళీ చల్లబడి సాంద్రీకరణం అవుతుంది. అడవులు నరికివేయడం వల్ల, కర్మాగారాలు వెదజల్లే కాలుష్యాల వల్ల భూ వాతావరణం వేడెక్కుతుంది. అందువల్ల మేఘాలు చల్లబడి కావలసిన పరిస్థితులు తగ్గిపోతున్నాయి. ఇది వర్షాలు తగ్గిపోవడానికి మెయిన్ కారణం. జలచక్రంలో అంతరాయం వరదలకు, కరువులకు దారితీస్తుంది. కీలక పదాలు ఏం నేర్చుకున్నాం? బాష్పీభవనం అంటే ఏంది నేర్చుకున్నాం? మేఘం, ప్రవాహాలు, వర్షం, సాంద్రీకరణం, నీటి ఆవిరి, బిందువులు, చల్లని గాలులు, జలచక్రం, వాతావరణం, తేమ బిందువులు, పవనాలు, వడగండ్లు. మరి భూమిపై 3 రూపాల్లో ఉంటుంది నీరు: ఘనరూపం, ద్రవరూపం, వాయురూపం. నీటి ఆవిరిగా మారే ప్రక్రియను బాష్పీభవనం అంటాం. మేఘాలన్నీ వర్షాలను ఇవ్వవు. నీటిని ఎక్కువగా వేడి చేస్తే అది త్వరగా బాష్పీభవనం చెందుతుంది. నీటి ఆవిరితో కూడిన సూక్ష్మ బిందువులతో ఏర్పడేదే మనకు మేఘం. సముద్రాలు, సరస్సులు, కుంటలు మొదలైన ఉపరితలం నుండి నీరు బాష్పీభవనం చెందడం మేఘాలు ఏర్పడడానికి దోహదపడతాయి. భూతలం నుంచి పైకి పోయినప్పుడు గాలిలో చల్లబడుతుంది. నీటి బాష్పీభవన సాంద్రీకరణ పరంపరపై వర్షం పడేందుకు కారణమవుతుంది. వర్షపు చినుకులు చాలా చిన్నగా ఉంటాయి, అంటే వాటిని సమిష్టిగా వర్షపు తుంపర అని అంటాము. నీటి ఆవిరి నీరుగా మారే ప్రక్రియను సాంద్రీకరణం అంటాం. నీటి ఆవిరి మేఘాలు మేఘాలు వర్షాలకు పొందే ప్రక్రియని జలచక్రము అని అంటాము. ఇవన్నీ మనం అభ్యాసాన్ని మెరుగుపరుచుకునేవి. ప్రాణం తీసే ప్లాస్టిక్ సంచులు. మనం ప్రతిదాన్ని పాలిథిన్ సంచులు, కవర్లు ఉపయోగిస్తాం. వేడుకల్లో వాడి పారేసే ప్లేట్లు, గ్లాసులు విపరీతంగా ఉపయోగిస్తాం. బజార్లో అమ్మే ఆహార పదార్థాలన్నీ పాలిథిన్ సంచుల్లో ఉంటున్నాయి. ఇలా మనం ప్రతిరోజు వాడే పాలిథిన్ వస్తువులు చాలా కాలం వరకు నేలలో కలిసిపోవు. ఇలా నేల మీద పొరలుగా పేరుకుని పోవడం వల్ల వర్షపు నీరు నేలలోకి ఇంకడానికి ఆటంకం కలిగించి భూగర్భ జలాలు తగ్గడానికి కారణమవుతాయి. మరోవైపు కాలువలకు, నాళాలకు అడ్డుపడి వర్షాలు కురిసినప్పుడు వరదలు వస్తున్నాయి. ప్రధానంగా నగరాలు, పట్టణాల్లో ఎంతో నష్టం కలుస్తుంది. ప్రతిరోజు వర్షం కురిసే భూమధ్య రేఖ ప్రాంతారణ్యంలో ఎగిరే ఉడతలు ఉంటాయట, పాములు ఉంటాయట. ఎగిరే ఉడతలు ఉంటాయట. వర్షం కురిసే భూమధ్య రేఖ ప్రాంతంలో ఉంటుందట. ఇది ఈ యొక్క పాఠం యొక్క వివరాలు.